యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విష్ణు జీవితం ఆ వరుణ్ గడి చేతిలో బలి కాకూడదంటే ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాడికిచ్చి తన పెళ్లి చేయాలనిపించింది. నువ్వేమంటావు? ష్యూర్ రా, తప్పకుండా. నీ నోటి వెంట ఈ నిర్ణయం వినడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. యాక్చువల్గా నేనే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈలోపే నువ్వు ఈ మాట నాతో చెప్పావు. అందుకే ఈ విషయం నీతో పర్సనల్గా మాట్లాడి పెళ్లి కొడుకుని ఫైనల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఓకేరా, ఓకే. పెళ్లి కొడుకుని మనమే సెలెక్ట్ చేయాలరా. ఇదిగోరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, విష్ణు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఫీజు కూడా కట్టారంట. తనకి ఇక్కడి నుంచే మంచి సంబంధం తీసుకురావాలని రానమ్మ గారు అనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఒక సరైన ఫ్యామిలీలో అబ్బాయిని వెతికి మనమే పెళ్లి చేద్దాం. మంచి ప్రొఫైల్స్ ఏమున్నాయో అన్నీ వెతుకు. ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? ఈయనేంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? ఇప్పుడు రాధతో నా మనసులోని డెసిషన్ ఎలా చెప్పాలి? ఎస్, ఒక్క మాట నన్నే చేసుకోమని అడగచ్చు కదా. నా ఫోటోని మిగతా ఫొటోస్లో పెట్టి విష్ణు వాళ్ళకి చేరేలా చేస్తాను. అప్పుడు నా ఫోటో చూసి వాళ్లే రాధతో ఈ విషయం డిస్కస్ చేస్తారు. అప్పుడు అన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇద్దామనుకుంటున్నావా శ్రీకాంత్? మరి నీ మీదే ఆశలు పెట్టుకున్నా నేనేమైపోవాలి? నువ్వు అనుకున్నది నేనెలా జరగనిస్తాను? ఇదిగోరా, కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఒక ఫోటో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. తీసుకోరా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరేరా. ఫొటోస్ మారుస్తున్నారా? రావు, స్టాక్ పంపిస్తా ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకో. దేవుడా, విష్ణు వాళ్ళ అమ్మగారు ఎలాగైనా నా ఈ ప్రయత్నాన్ని అంగీకరించేలా చూడు.
ప్లీజ్ దేవుడా. రేయ్, దండం పెట్టుకుంది చాలు. వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఇందులో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడామని ఒప్పించు. అంటే నువ్వు రావా? రాలేను. ఆ ఇంట్లో నేను అడుగు పెడితే ఆ రానమ్మ ఊరుకోదు. ఆ రిస్క్ నేను తీసుకోలేనురా. నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడరా. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. సరేరా. ఈ నమస్కారాలు మాకెందుకులే బాబు, వచ్చిన పనేంటో చెప్పు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానండి. ఏ ముఖ్యమైన విషయం బాబు? మీ అన్నయ్య మా ఇంటికి కాబోయే అల్లుణ్ణి కొట్టిన విషయమా, లేక మీ ఫామ్ హౌస్లో నా కూతురు నిశ్చితార్థాన్ని చెడగొట్టిన విషయమా? అది కూడా కాకపోతే నిశ్చితార్థం చివరి నిమిషంలో వచ్చి నీతో జరగాల్సిన పెళ్లిని ఆపేశాడు కదా, అదా? అయినా ఆ రోజే నోటికొచ్చినట్టు నానా మాటలు అనేసి వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరమేముంది బాబు? ఇంకా అనాల్సిన మాటలేమైనా మిగిలిపోతే అవి మీ చేత అనిపించడానికా? అది కాదండి, నేను మీతో ఎలా మాట్లాడాలో, ఎలా చెప్తే కరెక్ట్గా ఉంటుందో నాకు తెలియడం లేదు. బాబు, కష్టపడకు. నువ్వు ఎలా మాట్లాడినా అది కరెక్ట్గా ఉండదు. నా కూతురు పెళ్లి చెడగొట్టారు, అయినా మీకు తృప్తిగా లేదా? అందుకేగా ఏదోలా చేసి లగ్నపత్రిక వరకు వచ్చిన పెళ్లిని కూడా చెడగొట్టాలని కంకణం కట్టుకొని మీ అన్నయ్య పంపితే వచ్చావు, అంతేనా? ఏం బాబు, నువ్వు కూడా వచ్చావా? ఏం బాబు, మా అల్లుణ్ణి కొట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని హెచ్చరించావంట. అసలు మేము ఏం నేరం చేశాం బాబు? పాము పగ పెంచుకున్నట్టు ఇలా వెంటపడి మా మీద విషం కక్కుతున్నారు. నన్ను కాస్త మాట్లాడినిస్తారా? లేకపోతే మీరు ఇలానే మాట్లాడుతూ వెళ్తారా? నేను ఆ రోజు చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ అదే తప్పు ఇప్పుడు చేస్తున్నానంటే ఒప్పుకోను. నిజానికి ఇప్పుడు తప్పు చేస్తోంది మీరు. కానీ మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. అది చెప్పడానికే వచ్చాను. మీరు మీ అమ్మాయి విష్ణుప్రియ గారిని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో అతను అసలు మంచివాడే కాదు. అతను ఆల్రెడీ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్. ఈ మాటలు చెప్పడం అయిపోయిందా? అది కాదండి, ఒకసారి ఫోటోలు. ఏంటయ్యా ఫోటోలు? ఈ పెళ్లి ఆపటానికి మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు.
నా కూతురు జీవితాన్ని మీరెవరయ్యా శాసించడానికి? నా బిడ్డకి ఏది చేస్తే మంచిదో మాకు తెలీదా? మీరొచ్చి చెప్పాలా? మీరి పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని వచ్చారు, అది మాకు అర్థమైంది. అందుకే నా అల్లుడు అలాంటోడు ఇలాంటోడు అని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయినా పనిగట్టుకునొచ్చి అసలు ఈ పెళ్లిని ఎందుకు ఆపాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా బిడ్డ పెళ్లి చేయటం ఎంత ముఖ్యమో మీకు తెలీదయ్యా. మధ్యతరగతి జీవితాలు మావి. జరగాల్సిన పెళ్లి ఒకసారి ఆగిపోతే ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అది మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఇక బయలుదేరండి. అమ్మా, వీళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు, లేక మనల్ని అర్థం చేసుకుని మన గుమ్మం వరకు వచ్చారు. ఒకసారి అక్క ఇష్టాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదమ్మా. దీనికి ఏదిష్టమో ఏదిష్టం లేదో నాకు బాగా తెలుసు. నువ్వేమీ వాళ్ళ వైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడాల్సిన పని లేదు. అసలు వీళ్ళు ఇంత చేసి కూడా మళ్ళీ మన ఇంటికి వచ్చారంటే దానికి కారణం నువ్వేనే. పక్క నుండి మరీ అల్లుడి మీద చేయి చేయించావు. ఇప్పుడు ఆలుసు చూసుకునే ఈ అన్నదమ్ములిద్దరూ ఇక్కడికొచ్చారు పెళ్లి సంబంధం అడగడానికి. అది కాదమ్మా, అక్కకి. కృష్ణ, ఒకసారి చెప్పినప్పుడు ఆగిపోవాలి. పదే పదే అదే తీరుతో కోపం తెప్పిస్తావెందుకు? చూడు బాబు, మరోసారి చెప్తున్నాను, నా కూతురు పెళ్లి ఆ వరుణ్తోనే జరుగుతుంది. మీరన్నా మీ కుటుంబం అన్నా ఎప్పటికీ మాకు సదాభిప్రాయం ఉండదు. మీ అమ్మ మీరు మాకు చేసిన ఏ అవమానం మర్చిపోలేదు. దయచేసి వెళ్ళండి. ఇటీవే మీరెందుకు బయటకొచ్చారు? చదువుకోండి. ఏంటి సాగర్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా మౌనంగా ఉండిపోతే మన సమస్య తీరిపోదు సాగర్. మా అమ్మ ఇక్కడ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది సాగర్. ఏంటి స్వీటీ ఇది? ఎందుకు వీడిని ఇంకా చూస్తూ ఇంకా మెంటల్ స్ట్రెస్కి లోనవ్వడం? 3 రోజుల్లో నీ పెళ్లి స్వీటీ. అందరికీ పెళ్లి పత్రికలు కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అయిపోతూ ఉంది. ఈ టైంలో ఏంటి పిచ్చి పనులు? రేపో మాపు పెళ్లి చేసుకోబోతూ ఇలా ఎవడి ఫోటోలో చూస్తూ కూర్చుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. చూడు, మేడ్ ఇన్ హెవెన్ లాంటి వన్ ఆఫ్ ద టాప్ గ్రూమింగ్ సెంటర్ ఓనర్ అయిన తారా ఇంటి నుంచి అమ్మాయి తమ ఇంటి కోడలిగా వస్తుందంటే మినిస్టర్ గారింట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? నాట్ ఓన్లీ మినిస్టర్ హోమ్ స్వీటీ, ఇది స్టేట్లోనే
వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టాపిక్. ఆ టాపిక్ని బ్యాడ్గా పబ్లిష్ అయ్యేలా చేసి నా ప్రతిష్టతో ఆడుకోవద్దు. అండర్స్టాండ్? మమ్మా ప్లీజ్ మమ్మా, సాగర్ని నన్ను వేరు చెయ్యొద్దు. సాగర్ లేకుండా నేను బ్రతకలేను మమ్మా. స్వీటీ, నేను నీకు నచ్చజెప్పి బుజ్జగించి ప్లీజ్ అమ్మా అని బతిమాలి చిన్నప్పుడు గోరుముద్దలే తినిపించలేదు. ఒక సిస్టం ప్రకారమే నా లెవెల్లోనే నిన్ను పెంచాను. అటువంటిది ఇప్పుడు నీ పెళ్లి విషయంలో నా సిస్టం నేను తప్పుతానా? ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ముహూర్త సమయానికే ఆ మినిస్టర్ కొడుకుతో నీ మెళ్ళో 3వ ముడి పడిపోతుంది. అయ్యో, నా కూతురు ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుందని ఎమోషన్ అయిపోను. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏవైనా ఉంటే లైట్ తీసుకో, ఏవీ అవ్వవు. అబ్బాయి దగ్గర ఇలా మూడీగా ఉండకు, ఫ్రీగా మూవ్ అవ్వు. ఓకే? ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ చాలా మందికి పంపించాలి. స్వీటీ, విషయం సాఫ్ట్గా చెప్పానంతే. దాని వెనక నా వివరణ చాలా హార్డ్గా ఉంటుంది. ఎంతంటే భరించలేనంత. అది తెలుసుకోవాలని చూడకు. జనరేషన్ చాలా అప్డేట్ అయింది. ఈ రోజుల్లో లవ్ అనే పదం హలో చెప్పినంత క్యాజువల్ వర్డ్ అయిపోయింది. దాన్ని ఈ లెవెల్లో చూపించాల్సిన అవసరం లేదు. ఓకే? డోంట్ బి ఎమోషనల్. ప్రాక్టికల్గా ఉండు. పెళ్ళిని ఎంజాయ్ చేయి. ప్లీజ్ అమ్మా అని బతిమాలి చిన్నప్పుడు గోరుముద్దలే తినిపించలేదు. ముహూర్త సమయానికే ఆ మినిస్టర్ కొడుకుతో నీ మెళ్ళో 3వ ముడి పడిపోతుంది. ఐ హేట్ యు. ఏ డాటర్ మనసు అర్థం చేసుకోలేని ఏ మామ్కి లవ్ అనే మాటకి విలువ తెలియదు. లవ్ అంటే అది రాంగ్ వర్డ్ కాదు మమ్మా. కానీ నాకు గోరు ముద్దలు కూడా తినిపించలేదన్నావు కదా. లవ్ అన్న మాటకి విలువ తెలిస్తే నీ పాపకి గోరు ముద్దలు పెట్టే అదృష్టాన్ని వదులుకునేదానివే కాదు. నేను నా పాప విషయంలో నీలా ఉండను. అందుకే నీతో ఉండను. బాయ్ మమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ ఐ హేట్ యు. ఏంట్రా పద్ధతిగా మాట్లాడి సమస్యని క్లియర్ చేద్దామంటే కుదరనివ్వరు. మంచిగా వెళ్ళి పెళ్లి సంబంధం గురించి అడుగుదామని ట్రై చేస్తే నన్నే విలన్ని చేసి మాట్లాడుతున్నారు. రే, ఇందులో నేను చేసిన తప్పే ఉందిరా. నేను వీళ్ళకి మంచి చేద్దామనుకోవడం కూడా తప్పేనా? ఛ, నా బ్యాడ్ లక్ ఏంట్రా మరీ ఇంత బ్యాడ్గా తయారైంది. అసలు ఈ ప్రేమలు దోమలు అంటేనే నాకు అసహ్యం అనుకుంటే నా చుట్టూ ఈ ప్రేమ గోలే తయారైంది. ఒక బిజినెస్ మ్యాన్లా బిజీగా ఉండాల్సిన వాణిరా. ఇదిగో ఇలాంటి విషయాల్లో బిజీగా ఉన్నాను. కర్మరా కర్మ. చెల్లి అన్న ఒకే ఒక సెంటిమెంట్ వల్ల ఈ టార్చర్ మొత్తం భరిస్తున్నాను. హిమ జీవితం బాగుండాలరా. తను సంతోషంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాను కాబట్టి అందరితోనూ అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. బ్లడీ టైం. వాటర్. రే, వాటర్ లేవురా కార్లో. సమయానికన్నీ ఇలాగే చేస్తాయి. పోనీ
అక్కడ ఆగరా. అన్నా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఎంత? వీడేంటి మమ్మల్ని చూసి తెగ టెన్షన్ పడుతున్నాడు.